కోసం మాది పెరికేడు గ్రామం అండి. పెరికేడు గ్రామం, రాయపర్తి మండలం, వరంగల్ జిల్లా. నా పేరు తోటకూరు సాయిల్ అని. మాది ఒక పెరికేడు. నేను ఒక 4 ఎకరాల నా సొంత భూమి ఉండేదండి. ఒక 4 ఎకరాలు కౌలు తీసుకుంటా, 4 ఎకరాల పొలం, 4 ఎకరాల చిలక చేస్తా. 4 ఎకరాలల్లో పొలానికి ఫస్ట్ సారి ఒక డిఏపి కలుపుతా. మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత అమృత గోల్డ్ను ఫెల్టేరా గుళికలు కలిపి 15 రోజుల తర్వాత డిఏపి యూరియా కలిపి అయితే ఈ పిలకల ద్వారా మనం చాలా వచ్చినట్టు మనకు అవకాశం అవపడుతుంది. ఆ పిలకలు చాలా మనకు సంతోషం అనిపిస్తుంది. దానివల్ల మన పంట గంట కట్టడం కానీ లేకపోతే వరి మంచిగా రావడం, మన 1638 ఇత్తనం నాకు పోయినసారి మాత్రం ఈ విధానంగా వేసుకుంటా. మళ్ళా రెండోసారికి మళ్ళీ డిఏపి యూరియా కలిపి మళ్ళీ మూడోసారి మళ్ళా పొటాషియంను అది కలిపి వేయడం వల్ల ఒక ఎకరానికి ఒక 45 బస్తాలు నాకు సాధించిన. దానివల్ల మనకు ఈ ఫెర్టిలైజర్ గుళికలను అమృత గోల్డ్ ఫస్ట్ కలపడం వల్ల గంట కట్టి చాలా వరి మంచిగా అనిపిస్తుంది నాకు. దీనివల్ల మనకు ఎప్పటికీ ప్రతిసారి నేను ఇదే వాడుకుంటా వస్తున్నా. ప్రతి ఒక 10 సంవత్సరాలుగా నాటేటప్పుడు డిఏపి కలిపిస్తాం సార్. డిఏపిను మామూలుగా డిఏపి వేస్తాం. తర్వాత 10 రోజుల తర్వాత అమృత గోల్డ్ను ఫెర్టిలైజర్ గుళికలు కలిపి 10 రోజుల తర్వాత వేస్తాం. తర్వాత ఏమైనా మామూలుగా యూరియా కలుపుకొని వేసుడే 15 రోజులకు, నెల 15 రోజులకు ఒకసారి. మళ్ళీ పొట్ట దేశాల పొటాషియంను మళ్ళీ మామూలుగా డిఏపి యూరియా కలిపి మళ్ళీ వేస్తాం. దానివల్ల మాకు చాలా దిగుబడి వస్తుంది. ఈ మన పొట్టల యూరియా పొటాష్ కలపడం కానీ గింజ గట్టిగా ఉంటాడు. మళ్ళీ 4 ఎకరాలకు నాకు దాదాపులో ఎకరానికి ఒక గంటకి ఒక 40 బస్తాల చొప్పున వస్తుంది. 40-45 బస్తాలు ఎంబడొస్తుంది. నాకు ఈ కలపడం వల్ల మాకు చాలా మంచి అనిపిస్తుంది. మందు సూత అతిగా మందు వేసిన సూత చేను మనం ఆపుకోవడం లేదు. మామూలుగా వేసే తీరుగానే వేయాలి. మరి ఊరుగా వేస్తే మనం తిండి సూత ఊరుగా తినేది మనం బయటకు వచ్చే టైం అవుతుంది. దాన్ని ఏ విధంగా చేయాలో ఎకరానికి ఒక బత్త, ఒక 30 బత్త ఎత్తేనే మనకు సరిపోతుంది. కాకపోతే ఏంటంటే గుళికలు మాత్రం ఫస్ట్ కలపాలి తప్పనిసరిగా. లాస్ట్ పొట్ట దేశంలో మాత్రం పొటాష్ కలపాల్సిందే. దానివల్ల మనకు దిగుబడి చాలా గట్టిగా వస్తుంది. దిగుబడి సూత రావడానికి అవకాశం ఉంటుంది. మామూలు రైతు అండి. ఒక 4 ఎకరాల 5 ఎకరాల పొలం ఉంది నాకు. అమృత గోల్డ్ను ఫెర్టిలైజర్ గుళికలు యూరియా కలిపి మేము ప్రతిసారి 15 రోజులకు ఒకసారి నాటేసినాక 15 రోజులకు వేస్తే మాత్రం దిగుబడి మంచిగా అనిపిస్తుంది నాకు. 1638 దాని ఇత్తనం పట్టుకొని వేస్తే మాత్రం మాకు చాలా దిగుబడి వస్తుంది. ఎకరానికి ఒక 40 బస్తాలను బట్టి మాకు వచ్చిందండి. దాన్ని బట్టి మేము ప్రతిసారి ఇదే టైంలో అమృత గోల్డ్ను ఫెర్టిలైజర్ గుళికలు కలిపి చాలాసారి మాకు మంచి అనిపించింది. దాన్ని బట్టి మేము ఎప్పుడు దీన్ని వాడతాం సార్. ఇది సంతోషం అనిపిస్తుంది. వేరే